సిరిసిల్ల పట్టణం సర్దార్ నగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి సమీపంలో ఆడుకుంటూ వెళ్లిన నికేష్ రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి లావణ్య ఆందోళనకు గురైంది. చుట్టుపక్కల వెతికిన జాడ లభించకపోవడంతో చివరకు ఇంటి పక్కన నిర్మాణంలో ఉన్న నీటితో నిండిన సంపు వద్ద పరిశీలించగా చిన్నారి విగత జీవిగా కనిపించాడు. ఆసుపత్రికి తరలించినప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భర్త నుంచి దూరంగా ఉంటూ కష్టపడి జీవనం సాగిస్తున్న లావణ్యకు కొడుకే ఆధారం. ఆ బిడ్డను కోల్పోవడంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. నిర్మాణంలో ఉన్న నీటి సంపులను నిర్లక్ష్యంగా వదిలేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇల్లు కడుతుర్రు. ఆ ఇల్లు పడ్డా ఎట్లన కూడా అలా పడ్డాడు. ఆడుకునేందుకు ఏంటి కదా అని చప్పుడే కూకున్నాం మేము. మాకు తెలియదు వస్తాడు కదా అని చూసుకుంటూనే ఉన్నాం. ఎప్పటికైనా టైంకి 7 గంటల వరకు వస్తాడు. 7 గంటల రాలేడు. రాకుండా అంతా చూసి వచ్చినాము. అలా సీసీ కెమెరాలో చూస్తే ఆడ ఆడుకున్నట్టుగానే కనపడ్డది. చూసినాం. మళ్ళీ చూస్తే అందులో పడిపోయిండు. 2 గంటలు అవుతుంది. మేమే హాస్పిటల్కి తీసుకొచ్చాం. సర్దార్ నగర్లో ఈరోజు సాయంత్రం సుమారు సమయం 6 గంటలకు మా ఇంటి పక్కన కొత్త గృహ నిర్మాణం జరుగుతుంది. ఇట్టి నిర్మాణంలో సంపు పూడిక తీశారు. కానీ దానిపై ఎటువంటి జాగ్రత్తలు వహించకుండా అలాగే వదిలిపెట్టేశారు. వాటర్ నింపేసి అందులో ఒక అది కనబడకుండా ఉండడం వల్ల చిన్న పిల్లగాడు ప్రమాదశాత్తు అందులో పడి చనిపోయాడు. చిన్న పిల్లగాడు అంటే ఇంత పెద్దోడు కాదు, ఒక 5 సంవత్సరాల పిల్లగాడు. 5 సంవత్సరాల పిల్లగాడు ప్రమాదశాత్తు పడి చనిపోయాడు. దీనికి మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎలాంటి బాధ్యత, ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు బాధ్యత వహిస్తారా, ఇంటి యజమాని బాధ్యత వహిస్తారా? ఒక చిన్న పిల్లగాడు చనిపోవడం వల్ల తన తల్లి ఘోష ఎంత బాధపడుతుందో ఎవరు అర్థం చేసుకుంటారు, ఎవరు బాధ్యత వహిస్తారు? దీనికి ఇలాంటి తప్పులు జరగకుండా సిరిసిల్ల మున్సిపాలిటీ వాళ్ళు కంపల్సరీ బాధ్యత వహించాలి. దయచేసి చిన్న పిల్లలకి ఏం తెలుసండి, ఎలా ఉండాలి ఏం తెలియదు. కనీసం ఇంటి యజమానికైనా ఉండాలి. దానిపైన ఏమైనా సేఫ్టీ అథారిటీస్ ఏమైనా పెట్టాలి, సేఫ్టీగా ఏమైనా పెట్టాలి అని. ఇలా జరగకపోవడం వల్ల ఒక చిన్న పిల్లగాడు ప్రాణాలు వదిలేశాడు. ఇది చాలా బాధాకరంగా ఉంది.